బొమ్మడా అమ్మడా ఏంది బొమ్మడా. హాయ్ అండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఈ వీడియోలో ఏమేమి చూడబోతున్నారు అంటే, ఆ రోజు మేము చేసినటువంటి పనులు, నేను మా వారు అలాగే ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాము అన్నది మీరైతే ఇంట్రోలో చూసేసే ఉంటారు. ఇప్పటికీ ఒక ఐడియా అయితే వచ్చేసే ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అన్నది. అవునండి, సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదా పూజితకి. అయితే సెలవులు ఇచ్చారు, తను వచ్చింది, మరలా తిరిగి వెళ్ళిపోయింది కూడా. కానీ వీడియో పోస్ట్ చేయడానికైతే ఇప్పటికీ టైం అయితే కుదిరింది. కానీ ఇది ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుందని చెప్పేసి వీడియోనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అండి. రేపు వాళ్ళ లైఫ్లో ఏ రోజు ఎలా జరిగింది, ఎప్పుడు ఎలాగా తల్లిదండ్రులుగా మేము వాళ్ళ విషయాల్లో ఏమేమి బాధ్యతలు వహించామన్నది కొన్ని మూమెంట్స్ అనేవి గుర్తుంటాయి అని చెప్పేసి ప్రతిదీ కూడా నేనైతే వీడియో తీసుకుంటాను. పిల్లలకి గడిచిపోయిన రోజులైతే తిరిగి రావు కదండి. ఇప్పుడు మనకైతే గుర్తున్నాయా? ఏమీ గుర్తులేవు కదా. కానీ వాళ్ళు రేపు ఒక లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ అనేవి చాలా ఉంటాయి. కొంచెం ఆనందంగా, కొంచెం సంతోషంగా, కొంచెం బాధగా అలాంటి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకు కూడా. ఇంకా ఇక్కడైతే మేము ఇద్దరం కూడా నా వంట పని నేను చేసేసి ఆయనైతే క్యాటరింగ్ తీసుకొని వచ్చేసారు. క్యాటరింగ్ దగ్గర వీడియో అయితే తీశాను, కానీ భోజనాలు దింపే దగ్గర ఆ వీడియో అయితే మిస్ అయిందండి. టోటల్గా ఈ వీడియోలన్నీ మిస్ అయిపోయాయి. కానీ ఎలాగోలాగా చాలా కష్టపడి బ్యాకప్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా మేమైతే కాలేజీలోకి వెళ్తున్నాము. వెళ్ళాక అసలు మా పూజితాని ఎక్కడ వెతకాలి ఏంటి, పిల్లలందరూ ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు పేరెంట్స్ కోసం. ఆ గేట్లు ఎదురే ఉంటారనమాట. కొంచెం దూరంలో చూడండి, ఇప్పుడు ఎంటర్ అయ్యాను. నేనైతే వాళ్ళ నాన్నగారు అయితే ఆటో పెట్టి వస్తానని చెప్పి నన్ను వెళ్ళమన్నారు. ఇదిగో చూడండి, ఇటు నుంచి వస్తుంది, మూల నుంచి అక్కడే నుంచొని వెయిట్ చేస్తుంది అనమాట. ఇక చూడండి మీరు. ఇందా ఎవరు వచ్చారు? డాడీ, నేను డాడీ ఆటో పెట్టేస్తా నువ్వు బా అన్నాడు. ఎక్కడ అవుటింగ్? నేను ఇప్పుడు ఆడ ఎత్తుక్కోవాలో ఏమనుకుంటా వస్తున్నాను నేను. ఎప్పుడు అవునా? నేను ఆడే ఉంచాను. ఇంకా ఇక్కడైతే మేము అవుటింగ్ అనేది రాయించుకున్నాము. ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్కి ఇస్తే తను బయటకు పంపిస్తాడనమాట. ఇంకా మేమైతే బయలుదేరాము, ఆటో ఎక్కాము. ఆటో ఎక్కేటప్పుడు పూజిత కొంచెం తన ఆనందాన్ని షేర్ చేసుకుంది మాతో. ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చెప్పిందనమాట. నేను ఇంతకీ ఎగ్జామ్ పెట్టారు, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మమ్మీ అని చెప్పింది. అదైతే మీరు ఇప్పుడు చూసేయండి.
వామ్మో. క్లాస్ హైయెస్ట్. ఎంత స్ట్రిక్ట్ చేస్తారు తెలుసా కరెక్షన్. చేస్తే 50 వచ్చిన ఫెయిల్ అయ్యాడు. ఎంత స్ట్రిక్ట్ చేస్తే నాకు హైయెస్ట్ 57. అయిపోయా 60కి హైయెస్ట్ నేనే 2 సెక్షన్. ఎంతమంది ఫెయిల్ అయ్యారు తెలుసా. చాలా స్ట్రిక్ట్ చేస్తారు కరెక్షన్. నాకైనా కానీ 57 వచ్చినాయి. అంటే ఏం తప్పులు రాయలే నేను. అందులో కూరలు సంచి అమ్మాయి కంప్యూటర్ కోచింగ్కి వెళ్తుందిగా. వాటర్ బాటిల్ ఇదిగో. అమ్మాయి వాటర్ సరే కొద్దిగా తీసుకొని తిను. జనవరికి వచ్చి సీన్ గారు ఇచ్చాడు క్యారెట్. వావ్, జనవరి 1కి ఇస్తే నువ్వు ఇప్పుడు ఇస్తున్నా మాకు. తల్లి లేని పిల్లోడు. చికెన్ కాదు, బంగాళదుంప. మాయ నీకు ఇష్టమైంది. 1 75కి 62. ఏంది 75కి 22? 62. సరేలే, 22 లాగా వినబడింది నాకు. 62 రోజు ఫ్రైలన్నీ నీ చెల్లె. మోడల్స్ పేపర్ మోడల్ 90% తప్పింది. ఈ చెల్లి రోజు ఫ్రైలన్నీ దొబ్బు తింటుంది. నాకు కూడా అట్లా ఆఖరికి. అందుకే వాళ్ళు డైరెక్ట్ ఇటే తీసుకొని వచ్చా. మొత్తం తిను మాకు. వస్తాయి కానీ తక్కువ. మొత్తం చదవాలి. ఇంట్లో ఉన్నాయి. అంతేగా. కెమిస్ట్రీ కూడా అంతే చదివాను. కానీ కెమిస్ట్రీ 50 వచ్చింది. అంటే 4 మార్క్స్ 7 మార్క్స్ కవర్ అవుతాయి. 2 మార్క్స్ అవ్వవు. అదేలే, ఆ టయానికి అవ్వవు 2 మార్క్స్. అప్పుడు స్టార్ట్ చేయడం చదవడం. 2 మార్క్స్ వీళ్ళు కూడా ఇదే అంటారు. ముందు 7 4 నేర్చుకోండి, నెక్స్ట్ ప్రీ ఫైనల్ కి 2s నేర్చుకోండి, పర్ఫెక్ట్ నేర్చుకోండి అన్నారు. చెప్పారు మా బాక్స్ మేడం వాళ్ళు కూర్చోబెట్టి ప్రపోజల్ ఇచ్చారు ఓన్లీ. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అడుగుతున్నారంట. ఇంకా ఒప్పుకోలేదంట. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మాత్రం ముందుగా రెడీగా ఉండండి, చదవండి అని చెప్పారు. ఇప్పుడప్పుడే ఏం అమల్లోకి రాలేదు. మా టైం పట్టింది డెసిషన్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇయర్ దానికోసం ఎప్పుడు అడుగుతున్నారు. అవును. మాకు స్టేట్ కాదు, ఎన్సీఆర్టీ. పిల్లలందరూ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ కదా సిలబస్. మాది కాదు, ఎవరికి ఉండదు. అందుకని నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవు. నేను నాకు చెప్తున్నాను చెప్పారు. ఓన్లీ ప్రపోజల్ పెట్టారంట. డాడీ పెడదాం కొద్దిగా. ఎగ్జామ్స్ చికెన్ ఫ్రై ఒక ముక్క టేస్ట్ చేయి. ఒక్క ముక్క. ఉన్నవా ఇది బాగుంది. ఇప్పుడు నేను పిన్ని కట్టున్నా చేసుకొని వచ్చాడా. నేనే డాడీ కోసం వెయిట్ చేసి ఆడకున్నాను రోడ్డు మీద అరగంట. ఏడొస్తున్నాడు పచ్చిపాడు దాటి. ఇక తనైతే కాలేజీల విషయాలన్నీ కూడా చెప్తూ చక్కగా మాట్లాడుకుంటూ మేమైతే ఇంటికైతే వచ్చామండి. కానీ దారిలో కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని నేను పూస్తా తింటూ మా జర్నీ అయితే మంచిగా సజావుగా కొనసాగింది. మీరైతే చూసేయండి. నెక్స్ట్ మేమేం కొనుక్కున్నాము, ఏం తిన్నాము అని. చాలా విలువైనవి అనమాట. అవి చాలా ఖరీదు పెట్టి చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాము అని అనుకుంటున్నారా? అదేం లేదండి. ఏదో 10 రూపాయలు అంత 10 రూపాయలకు చూసారా. 10 రూపాయలకి వేరుశెనక్కాయలు, 10 రూపాయలకి సమోసాలు, 20 రూపాయలకి అనుకుంటా. ఇంకా అవైతే తింటూ మంచిగా మాటలు చెప్పుకుంటూ వచ్చాము. మా దారిలో బొప్పాస్కాయలు కూడా కనిపించాయి. ఇంకా అవి కూడా తీసుకొని మేమైతే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక ఏం జరిగింది ఏంది అన్నదైతే చూసేయండి మీరు.
పడుకున్న నేలా అనుకోవాలి అసలు. పడుకోవాలి, తలుపు తీసే ఉంది. ఎంకరేజ్ చేయడం అనేది లేదు. ఎందుకు చేస్తావు అసలు ఎంకరేజ్? ఎందుకంటే నువ్వు అసలు నోరు మూసుకొని ఉండాలి ఈ 2 నెలలు, లేకపోతే నీకు అసలు మామూలుగా ఉండొచ్చు. ఎంకరేజ్ చేసాం 10 సంవత్సరాలు, కానీ అది అవ్వట్లా, సక్సెస్ అవ్వట్లా. ఇక నుండి డిస్కరేజ్ చేస్తేనే సక్సెస్. తిండిపోద్దని ఎవరేం అనలేదులే. నువ్వు చేయి ఎంకరేజ్, మేము డిస్కరేజ్ చేస్తాం. డాడీ అసలు చేయనట్టు చెప్తాడు మరి. అదే అసలు డాడీ ఫస్ట్ లో ఎంకరేజ్ చేస్తే మంచం మీద పడుకొని మరి దొరలాడి. అదే కదా. ఇంకేమన్నా ఉన్నాయా? అమ్మాడా ఏంది బొమ్మడా? అమ్మాడా ఏంది బొమ్మడా? అమ్మోడా అంట, అమ్మోడా గారాబం చేసి చెడగొడతా ముందెత్తున ఉంటాడు పిల్లని. పొట్టి ఏంది 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 చాయ్ పూసాయిగా ఇది తీసుకోవచ్చి. ఏం చేస్తుంది మీ చిట్టి చెల్లెలు? మీ చిట్టి చెల్లె వంటగదిలో ఏం చేస్తుంది? ఇక మేమైతే వచ్చేసామండి. వచ్చి ఇంకా నేనైతే అన్నం అనేది బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేశాను. కానీ ఈలోపు వీళ్ళు ఆకలికి ఉండలేకపోతున్నారని చెప్పి తెచ్చిన బొప్పాస్కాయల్లో ఒకటైతే కోసి అందరికీ తలా ఒక మొక్కిచ్చాను. తిన్నాము. తిన్నాక అందరం కలిసి కూర్చొని చాలా సంతోషంగా అందరం అయితే భోజనం అయితే చేసామండి. చేసి ఇంకా పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాము అందరము. ఇక ఈ వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి మీరు.